నమస్తే నేను రఫీ ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తుంది అదే తల్లికి వందనం తల్లికి వందనం సంక్షేమ పథకం ఎవ్వరికీ ఇవ్వలేరు అలివిగాని హామీలు ఇచ్చారని వైసీపీ నేతలు వాదించారు దానికి ప్రతిగా ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి పడిన పరిస్థితి నిజంగానే టీడీపీ చరిత్రలో ఇది ఒక గొప్ప పథకంగా చెప్పొచ్చు గొప్ప సంక్షేమ పథకంగా కూడా మనం అభివర్ణించవచ్చు ఎక్కువ మొత్తంలో ఇస్తున్న సంక్షేమ పథకంగా కూడా మనం చెప్పొచ్చు ఎందుకు అంటే టీడీపీ చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే అంటే గతంలో పెన్షన్స్ కావచ్చు ₹2 కిలో బియ్యం కావచ్చు ఇటువంటి పథకాలు చాలా ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలు ఉండేది పెన్షన్ దాన్ని తర్వాత 75 రూపాయలకి చేశారు వైఎస్ అధికారంలో రావడం కోసం దాన్ని 200 రూపాయలుగా చేసిన పరిస్థితి దాని తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దిగిపోయేటప్పుడు దాన్ని 2000గా చేశారు అదే అమలు చేశారు 2019లో వైఎస్ జగన్ దాని తర్వాత మళ్ళీ దాన్ని 4000గా ఇప్పుడు పెన్షన్ల రూపంలో ప్రజలందరికీ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు పెన్షన్స్ ని ఎలా పెంచుకుంటూ పోయారు అది ప్రజలకి ఈ రోజు ఎలా చేరువవుతుంది అనేది ప్రధానంగా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కమింగ్ టు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ 6 హామీలు ఇచ్చారు సూపర్ 6 హామీలు అనేవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తే రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలాగే ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు అది కూడా త్వరలో ఇవ్వబోతున్నాము అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడు తల్లికి వందనం రూపంలో సో తల్లికి వందనం రూపంలో నిజంగానే ప్రతి కుటుంబానికి ఒక రకంగా చూసుకుంటే పిల్లల్ని పోషించలేని తల్లులకు తండ్రులకు నిజంగా ఒక గొప్ప వరంగా మనం చెప్పొచ్చు ప్రతి ఇంట్లో ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా కూడా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం అయితే వైసీపీ నేతల వాదన మరోలాగుంది ఈ ఓవరాల్ గా ఈ తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం నుంచి 8,164 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అంటే 67,27,000 మందికి పైగా ఈ తల్లికి వందనాన్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క బాలుడికి కావచ్చు బాలికకి కావచ్చు అంటే స్కూల్కు వెళ్లే బాలికకి బాలుడికి 13,000 రూపాయలు ఇస్తున్నారు 15,000 ఇవ్వాల్సిన ప్లేస్ లో 13,000 రూపాయలు ఇస్తున్నారు 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా కలెక్టర్స్ ఖాతాలో వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి మనం చూసుకుంటే దీన్ని వైసీపీ నేతలు ఒక పెద్ద అంశంగా తీసుకొని అంటే అమ్మఒడి ఇచ్చిన టైంలో ప్రతి కుటుంబంలో ఒక పర్సన్ కి ఇచ్చినా కూడా మేము 87 లక్షల పైచిలుకు మందికి మేము ఇచ్చాము ఈ రోజు 30 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం దాటవేస్తుంది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ విషయంలో గతంలో లోకేష్ అలా చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అప్పుడు మేము దొంగలమైనప్పుడు మీరు కూడా దొంగలే కదా అనేది ప్రధానంగా చెప్తూ ఉంది 2,000 రూపాయల మెయింటెనెన్స్ కి సంబంధించి సో ఈ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కట్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు మిగులుతుంది అందుకోసం స్కెచ్ చేశారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు వైసీపీ నేతలు ఏదేమైనా కావచ్చు సంక్షేమ పథకాల్ని అమలు చేసే విషయంలో కావచ్చు సంక్షేమ పథకాల్ని అంటే క్రియేట్ చేసే విషయంలో కావచ్చు ప్రజలకి ఏది అవసరం అనేది తెలుసుకొని పథకాల్ని రూపొందించే విషయంలో కావచ్చు అన్నీ కూడా చంద్రబాబు బెస్ట్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చేస్తుందో అది సక్రమంగా నెరవేరుస్తుంది ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా ఒక వాదన అయితే వినిపిస్తుంది తల్లికి వందనంకి సంబంధించి వైసీపీ నేతలు గతంలో ఎన్నోసార్లు చెప్పిన సందర్భాన్ని మనం చూసాము తల్లికి వందనం ఇచ్చే సీన్ లేదు అని చెప్పి చాలా సటైస్ కూడా వేసిన పరిస్థితి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని చెప్పేసి చాలా రకాల సటైస్ వేశారు సో ఆ సటైస్ అన్నిటికీ నోరు మూయిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు పథకాల రూపకల్పన అలాగే టీడీపీ చరిత్రలోనే ఒక గొప్ప పథకంగా ఒక ఎక్కువ మొత్తంలో ఇస్తున్న సంక్షేమ పథకంగా ఈ తల్లికి వందనం నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే మనం ఇంకొక అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ నోటీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే టార్గెట్ చేసి సూపర్ 6 విషయంలో వైసీపీ నేతలు ఈ రోజు చెప్తూ ఉన్నారో ప్రతి దానికి కూడా సమాధానం చెప్పేలాగా ఈ సంవత్సర కాలంలో ఒక ప్రణాళికను రూపొందించారు చంద్రబాబు దానికి తగ్గట్టే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే తల్లికి వందనం మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒకే ఇంట్లో 20-30 మందికి డబ్బులు పడ్డాయి కేవలం వాళ్ళ కూటమి నేతలకే ఈ డబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి మిగతా పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మేము అందరికి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాము 67,27,000 మందికి పైనే డబ్బులు ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ప్రతి పార్టీ వాళ్ళు ఉంటారు మా పార్టీ వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు కదా అనేది ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ చరిత్రలో కావచ్చు చంద్రబాబు చరిత్రలో కావచ్చు ఒక గొప్ప సంక్షేమ పథకంగా ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇస్తున్న రికార్డు చరిత్ర టీడీపీ ఈ రోజు ఈ సంక్షేమ పథకంతో మూటగొట్టుకుందని చెప్పాలి